హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 5.2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. అంటే కింద ఇచ్చిన టేబుల్లో కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి, అవి ఫిల్ చేయండి అంటున్నారు. దాంట్లో ఏమంట, గివెన్ దట్ ఏ అనేది ఫస్ట్ టర్మ్, డి ఈజ్ ద కామన్ డిఫరెన్స్, డి అనేది కామన్ డిఫరెన్స్, అండ్ ఏఎన్ అనేది nth టర్మ్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్తున్నారు. కింద ఇచ్చిన ప్రాబ్లమ్స్లో ఇచ్చిన టేబుల్లో బ్లాంక్స్ ఉన్నాయి, వాటిని ఫిల్ చేయండి అని అంటున్నారు. మీరు మెయిన్గా ఈ టేబుల్ చూస్తే చూడండి, ఏ ఉంది, ఫస్ట్ టైం ఉంది, కామన్ డిఫరెన్స్ ఉంది, ఎన్ ఉంది, నంబర్ అనేది ఉంది, ఏఎన్ అనేది మనకు ఏఎన్ అంటే nth టర్మ్ మనకు తెలుస్తుంది. సో మెయిన్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మీకు ఒకటే ఫార్ములా తెలిసి ఉండాలి. అదేమంటే ఏఎన్ nth టర్మ్కి ఫార్ములా ఏమి అది రాసుకోండి. ఫస్ట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. దీన్ని ఎలా తీస్తాము అదంతా అర్థం చేసుకోవాలంటే మీరు నా ఇంట్రడక్షన్ వీడియోని ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడైతే నేను డైరెక్ట్గా ఫార్ములా రాసి సాల్వ్ చేద్దాం ప్రాబ్లమ్స్ని. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో ఏ ఇచ్చారు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 7, డి ఇచ్చారు, డి ఈజ్ ఈక్వల్స్ టు 3, ఎన్ కూడా ఇచ్చారు, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఏఎన్ అనేది మిస్సింగ్ ఉంది, అంటే మనం కనుక్కోవాల్సింది ఏఎన్. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, దీనిలో జస్ట్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏఎన్ వాల్యూ nth టర్మ్ వాల్యూ వచ్చేస్తుంది. ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత 7 ప్లస్ ఎన్ వాల్యూ ఎంత 8 మైనస్ 1, డి వాల్యూ ఎంత 3. దీన్ని సాల్వ్ చేస్తే చాలు. 7 ప్లస్ 8లో 1 పోతే 7 ఇంటూ 3, 7 ప్లస్ 7 3s 21, ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 28. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఈ డాష్ వాల్యూ వచ్చి 28. ఓకే, అలాగే మన సెకండ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, ఏ వాల్యూ ఇచ్చారు, అంటే ఫస్ట్ టైం ఇచ్చారు, ఎన్ వాల్యూ ఇచ్చారు, ఏఎన్ వాల్యూ ఇచ్చారు, కానీ డి మిస్సింగ్ ఉంది. మనము కామన్ డిఫరెన్స్ డి కనుక్కోవాలి. సో మనం సెకండ్ ప్రాబ్లంలో డి కనుక్కోవాలి. ఫస్ట్ ఇచ్చినవి రాసుకుందాం. సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు -18, డి మిస్సింగ్ ఉంది కాబట్టి వదిలేద్దాం. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 10, తర్వాత ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన డి వాల్యూ వచ్చేస్తుంది. ఏఎన్ అట్లా ఏఎన్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు, 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత -18 ప్లస్ ఎన్ వాల్యూ ఎంత 10 మైనస్ 1 ఇంటూ డి వాల్యూ మనం కనుక్కోవాల్సింది. సో డి అట్లే పెడదాం, డి వాల్యూ మనం కనుక్కోవాల్సింది. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు -18 ప్లస్ 10లో 1 పోతే 9d. ఈ -18 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే -18 ఇటు సైడ్ వచ్చి +18 అవుతుంది. +18 ఈజ్ ఈక్వల్స్ టు 9d. ఈ 9 వచ్చి రైట్ హ్యాండ్ సైడ్ ఏం చేస్తూ ఉంది, మల్టిప్లై చేస్తూ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. సో 18/9 ఈజ్ ఈక్వల్స్ టు d. 9 1s 9 2s 2 ఈజ్ ఈక్వల్స్ టు d. దీన్ని రివర్స్గా కూడా రాసుకోవచ్చు. సో d ఈజ్ ఈక్వల్స్ టు 2. సో కామన్ డిఫరెన్స్ వాల్యూ ఎంత వచ్చింది, 2 అని వచ్చింది. థర్డ్ దాంట్లో ఫస్ట్ టర్మ్ ఏ మిస్సింగ్ ఉంది, మిగతా 3 ఇచ్చారు. సో సేమ్ ఇదే ఫార్ములాలో మనం ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది. థర్డ్ ప్రాబ్లమ్ని కూడా మనం సిమిలర్గా సాల్వ్ చేద్దాం. సో థర్డ్ ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారు, ఏ మిస్సింగ్ ఉంది కాబట్టి వదిలేద్దాం. డి ఈజ్ ఈక్వల్స్ టు -3, తర్వాత ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 18, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు -5. సో ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏఎన్ వాల్యూ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. -5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూనే మనం కనుక్కోవాలి. సో కాబట్టి ఏ అట్లే పెడదాం. ఏ ప్లస్ ఎన్ వాల్యూ 18 మైనస్ 1 ఇంటూ డి వాల్యూ -3. సో -5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 18లో 1 పోతే 17 ఇంటూ -3 -5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 17 3s 51, మైనస్ ఉంది కాబట్టి -51 అవుతుంది. సో దీన్ని రివర్స్ చేసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ ఉన్నదాన్ని రైట్ హ్యాండ్కి పంపించేద్దాం, రైట్ హ్యాండ్ ఉన్నదాన్ని లెఫ్ట్ హ్యాండ్కి పంపించేద్దాం. ఏ -51 ఈజ్ ఈక్వల్స్ టు -5 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు -5, ఈ -51ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. +51. సో +51లో -5 పోతే 46 +46. సో ఫస్ట్ టర్మ్ మనకి ఎంత వచ్చింది 46 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంలో ఏది మిస్సింగ్ ఉంది, నెక్స్ట్ ప్రాబ్లంలో ఎన్ వాల్యూ మిస్సింగ్ ఉంది. సో
దాన్ని కూడా ఈ సేమ్ ఏఎన్త్ ఫార్ములా యూస్ చేసుకుని సాల్వ్ చేసి కనుక్కుందాం. ఫోర్త్ ప్రాబ్లంలో ఏ ఈజ్ ఈక్వల్స్ టు -18.9, 18.9, డి ఈజ్ ఈక్వల్స్ టు 2.5, ఎన్ వాల్యూ మిస్సింగ్ ఉంది కనుక్కుందాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 3.6. ఇప్పుడు వాల్యూస్ అన్ని ఏఎన్త్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏఎన్ వాల్యూ 3.6 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ -18.9 ప్లస్ ఎన్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి అట్లా పెడదాం. n-1 ఇంటూ డి వాల్యూ 2.5. సో ఈ -18.9ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. 3.6 ఇది మైనస్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. ప్లస్ 18.9 ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని 2.5తో మల్టిప్లై చేద్దాం. మొత్తాన్ని ఏమవుతుంది 2.5n మైనస్ 2.5. ఇది 18.9కి 3.6ని యాడ్ చేద్దాం. 15 అవుతుంది. 8 + 1 9, 12, 22.5. 22.5 ఈజ్ ఈక్వల్స్ టు 2.5n మైనస్ 2.5. ఈ -2.5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. 22.5 ప్లస్ 2.5 ఈజ్ ఈక్వల్స్ టు 2.5n. ఇప్పుడు 22.5కి 2.5ని యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ అడిషన్ ఉంది కదా, 5 చేస్తే 1 పాయింట్ వస్తుంది. 2 + 2 + 1 5, 25. సో 25 ఈజ్ ఈక్వల్స్ టు 2.5n. దీని నుంచి ఏమొస్తుంది, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 2.5 మల్టిప్లై చేస్తా ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాం. ఏమవుతుందంటే 25 డివైడెడ్ బై 2.5 ఈజ్ ఈక్వల్స్ టు n. ఈ పాయింట్ కిందది పోవాలంటే పైన 0 పెట్టుకోవచ్చు. సో 250/25 ఈజ్ ఈక్వల్స్ టు n. 25 ones, 25 tens. దీన్ని ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని రైట్ హ్యాండ్ సైడ్లోకి, రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి మార్చుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్స్ టు 10. సో n వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం, దీంట్లో లాస్ట్లో ఏఎన్ మనము కనుక్కోవాలి. ఏఎన్ డైరెక్ట్గా మనకు ఫార్ములా తెలుసు, ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో లాస్ట్ ప్రాబ్లంలో ఏ ఇచ్చారు, ఎంత ఏ 3.5, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3.5, డి వాల్యూ 0, నెక్స్ట్ ఎన్ వాల్యూ 105. మనం కనుక్కోవాల్సింది ఏఎన్. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత 3.5 ప్లస్ n - 1, n అంతే 105 - 1 ఇంటూ డి వాల్యూ 0. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 3.5, 104, 105లో 1 పోతే 104 ఇంటూ 0, ఎనీథింగ్ ఇంటూ 0, 0. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 3.5. సో ఏఎన్ వాల్యూ ఎంత వచ్చింది 3.5. సో ఈ మెయిన్ ఫస్ట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలంటే మనకు ఒకటి ఫార్ములా తెలిసి ఉండాలి. అది ఏమది, nth టర్మ్ ఫార్ములా. ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి చూస్ ద కరెక్ట్ చాయిస్ ఇన్ ద ఫాలోయింగ్ అండ్ జస్టిఫై. అంటే కింద ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి, దాంట్లో కరెక్ట్ ఆన్సర్ని మీరు చూస్ చేసుకోండి అని చెప్తున్నారు. సో దాంట్లో 2 బిట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చి 30th టర్మ్ ఆఫ్ ఏపీ 10,7,4 ఈజ్. ఏ వచ్చి 97, బి 77, సి -77, డి ఈజ్ ఈక్వల్స్ టు డి ఈజ్ -87. అంటే ఏముంది, ఫస్ట్ 30th టర్మ్ ఒక ఏపీ ఇచ్చారు. ఏమి ఇచ్చారు, ఏపీ ఏమేమి ఉన్నాయి ఏపీలో 10,7,4 ఇలా ఈ ఏపీ వెళ్తూ ఉంది. దాంట్లో మనం ఏది కనుక్కోవాలి, 30th టర్మ్. అంటే 30th టర్మ్ ఇలా 30th టర్మ్, 50th టర్మ్ అలా ఏ టర్మ్ కనుక్కోవాలన్నా మనకు కావాల్సిన మెయిన్ ఫార్ములా వచ్చి nth టర్మ్ ఫార్ములా. అదేమది, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. 30th టర్మ్ అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 30 పెట్టుకోవాలి అంతే. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంట్లో సబ్స్టిట్యూట్ ఏమేమి ఉన్నాయి, దీంట్లో ఏ 30 అనుకోవాలంటే ఏ కావాలి, n కావాలి, డి కావాలి. n అనేది ఆల్రెడీ తెలుసు, n ఈజ్ ఈక్వల్స్ టు 30. ఏ అంటే ఏమి, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీ. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ 10. డి అంటే a2 - a1 ఆర్ a3 - a2 అలా ఏది చేసినా, ఇది a1, a2, a3. సో 7 - 10 ఇలా సబ్స్టిట్యూట్, ఇటు ఫార్ములా రాసే సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి. డైరెక్ట్గా చూసి ఓకే 10కి 7కి 7కి 4కి 3 డిఫరెన్స్ ఉందని నార్మల్గా మన హ్యూమన్ మెంటాలిటీ 3 అని రాసేస్తాం.
కానీ చూడండి ఇక్కడ కొంచెం ట్రిక్కీ తగ్గుతూ ఉంది. అంటే A1 మైనస్ A2 A1 A2 A3 ఇలా వెళ్ళాలి మనం ఎప్పుడు ఫార్ములా A2 మైనస్ A1. నెక్స్ట్ వచ్చే టర్మ్ నుంచే ప్రీవియస్ టర్మ్ని తీయాలి. అప్పుడు 7 మైనస్ 10 అంటే -3 వస్తుంది. సో మనం జస్ట్ చూసి 3 డిఫరెన్స్ ఉందని +3 రాసుకుంటే మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకే, ఇలా ఎప్పుడైనా అలాగా రాసి సాల్వ్ చేసి చేయండి. ఓకే, దీంట్లో ఆ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. n అంటే 30. A30 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత 10 ప్లస్ n వాల్యూ ఎంత 30 -1 ఇంటూ d వాల్యూ ఎంత -3. A30 ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 30 -1 అంటే 29 ఇంటూ -3. సో 29ని 3తో మల్టిప్లై చేద్దాం. 9 3s 27, 3 2s 6, 7 8 87. సో 10 మైనస్ ఉంది కాబట్టి -87. 10లో -87లో +10 పోతే -77. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? C ఈజ్ ఈక్వల్ C -77. -77 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జస్టిఫై అంటే ఏమీ లేదు. ఏమన్నారు? కరెక్ట్ ద ఫైండ్ చూస్ ద కరెక్ట్ చాయిస్ ఇన్ ద ఫాలోయింగ్ అండ్ జస్టిఫై అంటే ఏమీ లేదు. ఇలా సాల్వ్ చేయండి. దానికే మీరు జస్టిఫై చేయండి. -77 ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారో జస్టిఫై చేయండి అంటే ఇలా రాసి మొత్తం మీరు సాల్వ్ చేయండి అని అర్థం. ఓకే, నెక్స్ట్ మీరు ఇంకా ఏదో ఎక్స్ట్రా రాయాలని ఏం లేదు. ఓకే, దీంట్లో ఇంకో బిట్ కూడా ఉంది, అది కూడా సాల్వ్ చేద్దాం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 11th టర్మ్ ఆఫ్ ద ఏపీ అంటే ఈ కింద ఇచ్చిన ఏపీలో 11th టర్మ్ ఏమొస్తుంది అని కనుక్కోండి అంటున్నారు. సో ఏపీ ఏమిచ్చారు? -3, -1/2, 2 ఇలా వెళ్తా ఉంటుంది ఈ ఏపీ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. దీంట్లో 11th టర్మ్ అంటే ఏం కనుక్కోవాలి? A11 కనుక్కోవాలి. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 11. సిమిలర్లీ మనకు nth టర్మ్కి ఫార్ములా తెలుసు. an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో మనకు a కావాలి, n కావాలి, d కావాలి. n అనేది ఆల్రెడీ కనుక్కున్నాం, n వాల్యూ ఈజ్ 11 అని. ఇప్పుడు మనకు a కావాలి. a అంటే ఏమి? ఈ అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న ఫస్ట్ టర్మ్. సో a ఈజ్ ఈక్వల్స్ టు -3. ఇప్పుడు d కనుక్కోవాలంటే ఇది A1 A2 A3 అనుకుంటే A2 మైనస్ A1 ఆర్ A3 మైనస్ A2 ఏదైనా చేయొచ్చు. మనం A2 మైనస్ A1 చేద్దాం. A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు A2 వాల్యూ -1/2 మైనస్ A1 వాల్యూ -3. మైనస్ ఆల్రెడీ ఉంది మనకి, ఇంకొక -3 వచ్చి A1 వాల్యూ. సో దీనికి LCM 2 తీసుకుంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 3s 6. సో -1 + 5 + 6 + 5/2. d అనేది 5/2. ఈ వాల్యూస్ అన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి A11 11th టర్మ్ వాల్యూ కనుక్కుందాం. ఏ వాల్యూ ఎంత? -3 ప్లస్ n వాల్యూ ఎంత? 11 -1 ఇంటూ d వాల్యూ ఎంత? 5/2. -3 ప్లస్ 10లో 10 -1 అంటే 11 -1 అంటే 10 ఇంటూ 5/2. 2 1s 2 5s. సో -3 ప్లస్ 5 5s 25. సో -3 ప్లస్ 25 అంటే +22. సో A11 వాల్యూ ఎంత వచ్చింది మనకు? 22. 22 అనేది ఏది ఉంది? B. సో A11 వాల్యూ అంటే 11th టర్మ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏపీ వచ్చి 22. సో మెయిన్గా మనకు ఈ ప్రాబ్లం అయినా దీని ముందు ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి మనకు ఫస్ట్ కావాల్సిన ఫార్ములా ఒకటి, అదేమంటే an ఈజ్ ఈక్వల్స్ టు nth టర్మ్ ఫార్ములా. an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. అది ఎలా వచ్చింది, ఎలా కానీ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నా ఇంట్రడక్షన్ వీడియోని ఒకసారి చూడండి. అంతే స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి ఇది ఈ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఎందుకంటే అన్నీ ఒకే దాంట్లో పెడితే అర్థం చేసుకోవడానికి మీరు కూడా చూడడానికి చాలా బోర్గా అనిపిస్తుంది. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను బాగా వ్యూస్ వస్తేనే నేను కంటిన్యూ చేయగలుగుతాను నా వర్క్ని. వ్యూస్ రాకపోతే మళ్ళీ నా వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.